స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ ప్రసన్నత కోసం, ఎప్పుడూ ఆ లక్ష్మీ ప్రసన్నత అవసరమే, కానీ ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు చేస్తాం. వ్రతాలు, నోములు, నిత్యం చేసేటువంటి దీపారాధన, ఇవన్నీ కూడా. అయితే ప్రత్యేకంగా అమ్మవారికి కొన్ని పుష్పాలంటే చాలా ఇష్టం అని విన్నానమ్మా. అవి ఏం పుష్పాలు, ఏ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి అసలు? అమ్మవారికి నామాల్లోనే ప్రకృతి చేయనమా అంటే ప్రకృతి అంతా నేనే అని చెప్తోంది కదా. మరి అంటే ప్రకృతిలో ఉండేటటువంటి పుష్పాలన్నీ కూడా నాకు ఇష్టమే, అన్నీ నాకు ఇష్టమైనదే అని చెప్తుంది. ఎలాంటి పూలు పెడితే ఇష్టము అంటే, పువ్వులు మాకు చిన్నతనంలో మా నాయనమ్మ గారు కూడా చెప్పేవారు. ఇప్పుడు నాకు తెలిసిన ఆవిడ కూడా మా అమ్మగారు అవుతారు, ఆవిడ కూడా మొన్న చెప్పారు నాకు. అయితే ఏ పుష్పాలంటే, మనం పుష్పాలు కోసుకుంటాం కదా చెట్టుకి, కోసుకునేటప్పుడు అడిగి కోసుకోవాలి. అట్లా అడిగి ఎవరైతే కోస్తారో వాళ్ళు సమర్పిస్తారో వాళ్ళంటే నాకు ఇష్టం. మన ఇంట్లో చెట్టు అయినా సరే, పక్కింటి వాళ్ళది కాదు. మీ ఇంట్లో చెట్టు అనుకోండి, నేను ఏమండి గీతాంజలి గారు మీ ఇంట్లో చెట్టుకున్న పువ్వులు కాసిన కోసుకోనా అని అడగటం అది సబబు మర్యాద. అయితే అలా కాకుండా మన ఇంట్లో ఉన్న చెట్టు కూడా, మన ఇంట్లో చెట్టుకు మనం అడగటం ఏంటి అని అనేదాన్ని నేను మా మామగారితో కూడా. అయితే లేదు, అది అమ్మవారు ప్రకృతి అంతా నేనే అని చెప్పింది, అది అమ్మవారిని నువ్వు అడుగుతున్నావు, అడిగి నువ్వు కోసుకోవాలి. అట్లా ఎవరైతే అడిగి కోసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి నేను స్వీకరిస్తాను అని చెప్పింది. అదే కాకుండా అమ్మవారికి పువ్వుల్లో మంచి సుగంధభరితమైనటువంటి పువ్వులన్నీ ఇష్టమే. అందుకని ఈ మాసంలో, శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది జాజి పూలు బాగా వస్తాయి. విరజాజి పూలు మంచి గుబాళింపు, మంచి వాసన వస్తుంది, బరువు ఉండదు, అద్భుతంగా ఉంటుంది, తేలికగాను ఉంటుంది. మనం కూడా చూడండి, మల్లెపూలు ఇంత పెట్టుకుంటే జాజి పూలు ఇన్ని పెట్టుకుంటాం. ఇందుకు బరువు ఉండదు, మంచి వాసన వస్తుంది, తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ పెట్టుకుంటే ఆ వీధి చివరి వరకు గుబాళిస్తూ ఉంటుంది ఆ పరిమళం. అయితే ఇక్కడ నా మనసుకు అనిపించే విషయం ఒకటి ఏంటంటే, నేనేమనుకుంటాను, మనం ఆషాఢ మాసంలో అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తాము? శాకంబరిగా ఆరాధిస్తాం కదా. గ్రామ దేవతలు శాకంబరిగా అంటే ఏమిటి? ఆ రాక్షసుడు బాగా తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందటము, ఆ తర్వాతనేమో వాడు అన్ని కూడాను వేదాలను అపహరించటం వల్ల మొత్తం అంతా కూడా ఇక్కడ లోకల్లో అంతా ఇబ్బందులు పడటము, ఆహారానికి అన్నపాదాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు నా బిడ్డలు అని చెప్పి అమ్మవారు శాకంబరిగా వచ్చింది కదా, మనందరి ఆకలి దప్పులు తీర్చడానికని. అంటే కాస్త ఒక్క 4 కిలోలు 5 కిలోల కూరగాయల బ్యాగ్ పట్టుకొని వస్తేనే మనం అబ్బా బరువు అంటాం. అటువంటిది మనందరి కోసం ఒంటి నిండా నగలతో సహా, చెవులు పెట్టుకోవడం ఏంటి, అంతా ఒళ్ళంతా కూరగాయలు పెట్టుకొని వచ్చింది మన కోసం కదా. సుకుమారైనటువంటి ఆ తల్లి అంత కష్టపడి వచ్చింది. అందుకని చెప్పి ఈ మాసంలో పూలంగి అలంకారం చేస్తారేమో అనుకుంటా నేను. నాకు మా చిన్నతనం నుంచి కూడా మా గుంటూరు ఆరగ్రహారం శివాలయం ఉంది, మా శివాలయంలో నేను చూస్తూ ఉంటాను. అమ్మవారికి ఆషాఢంలోనేమో శాకంబరి అలంకారం భ్రమరాంబదేవికి, ఈ మాసంలో శ్రావణ మాసంలోకి వచ్చేసరికి పూలంగి అలంకారం చేస్తారు. అమ్మవారికి చక్కగా జాజి పూలతో పందిరిలాగా వేస్తారు. అమ్మవారికి చీర అంతా మొత్తం అంతా అనమాట పూలంగి అలంకారం. అంటే బాగా అలిసిపోయింది, సుకుమారంగా ఉండే తల్లికి చక్కగా మెత్తగా ఉండేటటువంటి కమ్మటి వాసన వచ్చేటటువంటి పూలను సమర్పిద్దాము అని, అందుకని ఇట్లా పూలంగి అలంకారం కూడా చేస్తారు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కావచ్చు అని. సరే, ఇంకా అమ్మవారికి ఇచ్చేటటువంటి పువ్వుల్లో తామర పువ్వులైనా, పారిజాత పువ్వులు, కదంబ పుష్పాలు, ఇవన్నీ కూడాను మనకి పూర్వం అయితే మరి చెట్ల దగ్గర దొరుకుతాయండి. మరి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఎలాగూ అని అంటే, మన అమ్మే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నిత్యం దేవుడికి పూలు తెచ్చుకుంటాం కదా, వాళ్ళ లక్ష్మీ వ్రతం వస్తుంది కదా, ఏమేం కావాలని చెప్తే లిస్టు వాళ్ళు తెచ్చేస్తున్నారు. అయితే పొద్దున్నే తెచ్చిచ్చేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. లేదండి నాకు పొద్దున్నే తెచ్చి రావటానికి కుదరదండి అని అనుకున్న పక్షంలో ముందు రోజు తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ముందు రోజు తెచ్చి పెట్టుకుంటున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టచ్చా? ఇది అసలు ప్రశ్న. ఎక్కడ భద్రపరిచే స్థలం కూడా ముఖ్యమే. వాడిపోతాయి ఉదయానికల్లా, అలా వాడకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టచ్చా? ఫ్రిడ్జ్లో పెడితే, ఫ్రిడ్జ్లో పూర్వంలాగా కాదు, దాంట్లో ఇవాళ పప్పు కూరతో సహా పెడుతున్నారు. అంటే అయిపోతుంది, సకలం ఉంటున్నాయి అందులో. అంతేనా? అన్నీ ఉంటున్నాయి అందులో. నాకు తెలిసి అన్నం ఒకటే పెట్టరేమో, కొంతమంది అన్నం కూడా పెడతారేమో నాకు తెలియదు. నేను చుట్టుపక్కల అందరి దగ్గర చూస్తున్నా, అన్నం, పప్పు, కూర, పచ్చళ్ళు అన్ని పెడుతున్నారు అందులో.
మరి అక్కడ పెట్టిన చోటే మళ్ళీ ఈ పువ్వులు పెడితే దేవుడికి పెడితే ఇట్లా అంటూ ఎంగిలి అయిపోవట్లేదు. మరి ఏం చేయాలి అంటే మనకి బుట్టలు అమ్ముతున్నారు చూసారు. ఇప్పుడు మనం ఫ్యాషన్ కోసం కొనుక్కుంటున్నాం బుట్టలు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. వాటిలలో పెట్టి పూర్వం అయితే కనుక ఆ బావి ఉంటే ఆ బావి గట్టు మీద పెట్టేసేవాడు, తడిగుడ్డ కప్పేసేసి పెట్టేసేవాడు. రాత్రి ఎలా ఉందో తెల్లారు అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు కదా అని అంటే ఈ బుట్టలు ఉంటాయి కదా, ఈ బుట్టల్లో పెట్టి దానిపైన తడి బట్ట పెట్టేసేయండి. పెట్టేస్తే చక్కగా ఉంటాయి పొద్దునకి. ఏమంటే మాకు అట్లాంటి అవకాశం లేదు, మరి ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి తప్పదండి అని అనుకుంటే గనక ఏం చేస్తారంటే ఏదైతే పెడతారో 3-4 అరల్లాగా ఉంటాయి కదండి, ఆ గ్లాస్ మీద మీరు పెట్టుకునేటటువంటివి ఏవో పెట్టుకొని పచ్చళ్ళలో కూరలో ఏవో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఆ రోజు తీసేయటం మంచిది. ఆ రోజుకి తీసేయటం మంచిది. లేదు కుదరదండి మాకు పరిస్థితి ఇదండి అంటే ఇదంతా నేను అనుకుంటాను అక్కడి నుంచి వచ్చింది మనకి, అక్కడి నుంచే వచ్చింది. అక్కడ వాళ్ళందరూ చెప్తుంటారు కదా, ఏ వంకాయ కూర చేశారనుకో మొదటిసారి చేసింది ఈ డేట్ అని వేస్తారట, మళ్ళీ మొదటిసారి చేసిందే వేసుకోవాలి, ఎందుకంటే రెండోసారి చేసింది ఇంకా టైం ఉంది. అదంతా ఇక్కడికి మనకి వలస తెచ్చుకున్నాం మనం, అక్కడ కలిసిన. అవును పాశ్చాత్యంతో మనకు వచ్చిందండి. సరే ఇప్పుడు మనం ఒక అరలో మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకొని తుడుచుకొని కడుక్కొని పెట్టుకోవటం, అది అంతకంటే ప్రత్యామ్నాయం అయితే ఏమీ లేదు. దీన్ని కూడా మనం గమనించుకోవాలి అమ్మవారికి, ఎందుకంటే శుచిగా శుభ్రంగా పెట్టాలి కదా. ఇప్పుడు మనం ఎవరింటికోనే వెళ్తామండి, వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఉండండి అంటారు, బొట్టు పెడతారు, ఎంగిల్ చేత్తోనే మనకు తెచ్చి ఆ పూలు ఇస్తే మనం పెట్టుకుంటామా? మనం మనుషుల్లో మనకే అంత పట్టింపు. అమ్మవారు తల్లి జగన్మాత, ఆమె దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. అమ్మవారికి తామర పువ్వులు, కలువ పూలు, మందార పూలు ఎందుకయ్యా అని అంటే మందారంలోనే లక్ష్మీదేవి, నేనే లక్ష్మీనే మందారంగా వచ్చాను అని చెప్పింది. అందుకని ఎర్రటి మందారాలని అమ్మవారికి సమర్పించాలి. సరే కలువ పూలు అంటే ఆవిడ నివసించేటటువంటి స్థానం కలువ పూలు కదా, అందుకని చెప్పి అమ్మవారికి సమర్పించే పువ్వులన్నీ కూడా మంచి వాసన వచ్చేటటువంటివి, సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలతో పాటుగా ఈ పుష్పాలను కూడా సమర్పించండి. మల్లెపూలు సాధారణంగా పూజకు వాడకూడదని అంటారమ్మా, మల్లెపూలు అయ్యో మల్లెపూలు పెడితే మంచిదండి. మల్లెపూలు తెచ్చి నేను మరువక పూజిస్తుమమ్మా, అమ్మవారికి చెప్తారు, పాటలు పాడతారు కదా. కనకదుర్గమ్మకి పాటలు పాడేటప్పుడు అదే చెప్తారు. మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా ఇది ఖచ్చితంగా పెట్టచ్చు. ఈశ్వరుడికైతే మల్లెపూలు పెడితే మరుజన్మ ఉండదయ్యా అని చెప్తారు. మల్లెపూలు చక్కగా పెట్టచ్చు. అన్ని వాసన వచ్చేటటువంటి పూలు మనకి ఏవి అందుబాటు అంటే ఇప్పుడు నేను కొన్నే చెప్పాను అనుకోండి, కొన్నే ఉన్నాయి, ఇవి మాత్రమే ఉన్నాయి అనేటటువంటి భావన ఉంటుంది. సువాసన పెడతామంటే ఇప్పుడు బాగా లభించేవి జాజిపూలు, చామంతులు కుదిరితే మనకి మందారాలు, కదంబ పుష్పాలు, ఇవి కూడా వాళ్ళని తెచ్చి పెట్టమంటే వాళ్ళు తెచ్చి పెడతారు. చక్కగా మనకి ఏవైతే అవి. మారేడు దళాలు కూడా అమ్మవారికి పెడితే చాలా చాలా మంచిది. ఇది పెట్టేటప్పుడు కూడాను మారేడు దళం కూడా మా ఈనలు ఇటువైపు మామూలుగా పైకి వచ్చేటట్టు పెడతామనుకోండి, ఈనలు పైకి వచ్చి ఆకులు కిందకి వెళ్తాయి అనుకోండి, అప్పుడు ముక్తి మోక్షం అంటారు. అట్లా కాకుండా ఈనలు అడుక్కు పెట్టి ఆకులు పైకి వచ్చేట్టుగా ఉంటే మన మనసులో కోరిక తీరుతుంది అంటారు. అది మామూలుగా పెట్టకూడదు, దానికి కూడా గంధం పెట్టి పసుపు కుంకుమ పెట్టి పెట్టాలి, అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాలి. ఈ విధంగా రకరకాల సుగంధ పరిమళాలు వెదజల్లినటువంటి పుష్పాలతో అమ్మవారిని శ్రావణ మాసంలో పూజించుకోవాలి. వీటన్నిటికంటే ఒక్క పుష్పం మర్చిపోవద్దు అసలు, మొట్టమొదటి పుష్పం భక్తి అనే పుష్పాన్ని పెట్టండి. అది ఉంటే అన్ని ఉన్నట్టే. అన్ని ఉన్నట్టే. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.